2026 జనవరి నెల 15వ తేదీ నుండి 31వ తేదీ వరకు సింహరాశి రాశి ఫలితాలు. సింహరాశి వారికి ఈ సమయంలో రాశ్యాధిపతి అయిన రవి భగవానుడు 6వ స్థానంలో మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. 6వ స్థానంలో ఉపచయ స్థానంలో రవి లాంటి పాపగ్రహాలు సంచారం చేస్తే చాలా చక్కటి శుభ ఫలితాలను ఇస్తుంది కాబట్టి సింహరాశి వారికి బాగానే ఉంటుందని చెప్పుకోవాలి. కేవలం రవి మాత్రమే కాకుండా ఇక్కడ మనకి జనవరి 16వ తేదీ నుండి చతుర్థాధిపతి అలానే భాగ్యాధిపతి అన్న కుజుడు కూడా మకర రాశిలో తన ఉచ్చ రాశిలో సంచారం చేయబోతున్నారు. అలానే శుక్రబుధులు కూడా మనకి మకర రాశిలోనే సంచారం చేయబోతున్నారు. 4 గ్రహాలు 6వ స్థానంలో మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాయి. 6 అంటే శత్రు రుణ రోగ స్థానము, డైలీ యాక్టివిటీస్ని తెలియజేసే స్థానం. ఈ స్థానంలో బలంగా రవి కుజుల యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి శత్రు జయం అనేది ఉంటుంది. అలానే పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలానే కోర్టు కేసులు కావచ్చు, కోర్టు సమస్యలు కావచ్చు, ఇలాంటి వాటిల్లో మీకు అనుకూలంగా తీర్పులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలానే 6వ స్థానం అనేది అప్పులు అంటే రుణాలని తెలియజేస్తూ ఉంటుంది. ఈ స్థానంలో భాగ్యాధిపతి అయిన కుజుడు యొక్క సంచారము పైగా ఉచ్చ స్థితిలో సంచారం జరుగుతుంది కాబట్టి అప్పులు తీర్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే ఇంకొకటి ఏంటి అంటే ఇల్లు కానీ, వెహికల్ కానీ, లేదంటే ఏదైనా వాటికి సంబంధించి పర్సనల్ లోన్లో, బ్యాంక్ లోన్లో ఇలాంటి వాటికి వెళ్తున్నప్పుడు వాటిలో చాలా ఈజీగా లోన్లు వచ్చే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలానే ఇక్కడ 6వ స్థానంలో రవి కుజుల యొక్క సంచారంతో పాటు బుధ శుక్రుల సంచారం కూడా జరుగుతుంది కదా. కాబట్టి ఏంటి అంటే కొన్ని సందర్భాల్లో జీర్ణాశయ సమస్యలు, ముఖ్యంగా టైం టు టైం తినకపోవడం ద్వారా కావచ్చు, లేదంటే ఒంట్లో వేడి పెరగడం ద్వారా కావచ్చు, కొంతమేర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి హెల్త్ వైజ్ జాగ్రత్త తీసుకోండి. ముఖ్యంగా జీర్ణాశయ సమస్యలు కొంత ఇబ్బంది పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. అలానే ఇక్కడ 6 అంటే డైలీ యాక్టివిటీస్ అంటే మనం ప్రతిరోజు చేసే దినచర్య వీటిని తెలియజేస్తూ ఉంటుంది. అలానే మనం ఏ ఉద్యోగం చేస్తాము ఏంటి అనేది కూడా 6వ స్థానం తెలియజేస్తుంది. ఈ స్థానంలో రవి కుజుల సంచారం అనేది చాలా పాజిటివ్ ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగ వ్యాపారపరమైన విషయాల్లో చాలా లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి. ఈ టైంలో నిరుద్యోగులకి మంచి ఉద్యోగం రావడానికి చాలా చక్కటి అవకాశం అయితే ఉందని చెప్పుకోవాలి. అలానే ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ఈ టైంలో మీ టాలెంట్ తగ్గ గుర్తింపు కావచ్చు, మీరు పడ్డ కష్టానికి సరైన రికగ్నైజేషన్ కావచ్చు, ఇలాంటివి వచ్చే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ప్రమోషన్లు ఇలాంటివి రావడానికి కూడా ఎక్కువ అవకాశం ఉందని చెప్పుకోవాలి.